రాక్షసులకు శుక్రాచార్యుడి శాపం. బృహస్పతి పాటలు చూస్తే శుక్రాచార్యుడికి నవ్వు వచ్చింది. నవ్వుతూ వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. దైత్యులారా, ఈ బృహస్పతి చేతులు ఏమిటి? మీరంతా ఇలా ఇంత తేలికగా ఎలా మోసపోయారు? నేను మీ గురువుని, శుక్రుణ్ణి. ఇతడు దేవకార్యం చక్కబెట్టుకోవడానికి వచ్చిన బృహస్పతి. మద్యపాన మత్తులో మీరు పూర్తిగా మోసపోయారు. వీడి మాటలను నమ్మకండి. దొంగవేషం వేసి అచ్చు నా రూపంతో వచ్చాడు. రండి, వీడిని వదిలేసి ఇలా వచ్చేయండి అన్నాడు. రాక్షసులకు ఉన్న మతి కాస్త పోయింది. ఇద్దరిని మార్చి చూశారు. ముమ్మూర్తులా ఒక్కలాగే ఉన్నారు. ఎవరు నిజమైన శుక్రుడో తేల్చుకోలేకపోయారు. కలవలపడ్డారు. ఇది గమనించిన బృహస్పతి, ప్రియ శిష్యులారా, నేనే మీ గురువును. వీడెవడో నా రూపం ధరించి వచ్చాడు. బహుశా బృహస్పతియే అయ్యుంటాడు. మిమ్మల్ని వంచించి దేవతలకు ప్రియం చేద్దామని వచ్చి ఉంటాడు. సందేహం లేదు. వీడి మాటలు నమ్మకండి. అటు వెళ్ళకండి. ఇక్కడే ఉండండి. శివుడు నేర్పిన దివ్య విద్యను మీకు ఉపదేశిస్తాను. దేవతా విజయం సాధించి పెడతాను. ఇక్కడ ఒక శ్లోకం చెప్తారు. ఈ శ్లోకంలో ఒక చమత్కారం ఉంది. దేవేభ్యః విజయం కరోమి అన్నాడు. దేవేభ్యః అంటే దేవతల నుంచి విజయాన్ని మీకు కలిగిస్తాను అనేది శుక్రుడిగా రాక్షసులకు స్ఫురింపచేయాలని ఉద్దేశించిన అర్థం. దేవేభ్యః అనేది పంచమీ విభక్తే కాదు, చతుర్థి బహువచనం కూడా కావచ్చు. అప్పుడు దేవతల కొరకు విజయం చేకూరుస్తాను అనే అర్థం కూడా వస్తుంది. ఇది బృహస్పతిగా దేవతలకు తనకు అభిష్టమైన అర్థం. తెలుగు వచనంలో వ్యాస పదాలతో ఈ చమత్కారాన్ని స్ఫురింపజేయడం కష్టం. దేవతా విజయం అని సమానం చేసేస్తే దేవతలను జయించడం, దేవతలకు జయం కలిగించడం అనే రెండు అర్థాలు తాత్పర్యంగా స్ఫురిస్తాయి. ఈ మాటలనే రాక్షసులు విశ్వసించారు. బృహస్పతినే శుక్రుడనుకున్నారు. గురువుగా అంగీకరించారు. అసలు శుక్రుణ్ణి నకిలీగా తిరస్కరించారు. ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఇతడే మా గురువు, మా హితుడు, ధర్మాత్ముడు, మా కోసం 1000 ఏళ్ళు ఘోర తపస్సు చేసిన దయశాలి, మాకు కనువింపు కలిగించి తెలివితేటలు ప్రసాదించిన గురోత్తముడు, గడిచిన 10 ఏళ్ల నుంచి విద్యాబుద్ధులు నేర్పుతున్నాడు. నువ్వు ఎవరివో? కుహనా శుక్రుడివి, మా గురువుడవు కాదు. మర్యాదగా వచ్చిన దారినే దయచేయి, లేదంటే తగిన శాస్తి చేస్తాము అని బెదిరించారు దైత్యులంతా ముక్త కంఠంతో. శుక్రాచార్యుడికి ఒళ్ళు మండింది. శపించాడు. మూడులారా, నేనెంత చెప్పినా నిజం తెలుసుకోలేకపోతున్నారు. నా మాట నమ్మడం లేదు కనుక ఊరు పేరు లేనివారే పరాభవాలు అనుభవింతురుగాక. నన్ను తిరస్కరించి అవమానించిన దానికి ఫలం త్వరలోనే అనుభవిస్తారు. అప్పుడు తెలిసి వస్తుంది మీకు ఈ బృహస్పతి చేసిన మోసం. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నారు. అనుభవించండి అంటూ ఆ భృగుతేనయుడు శుక్రాచార్యుడు రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు. బృహస్పతికి ఆనందమే ఆనందం. అయితే అది పైకి కనిపించకుండా నిగ్రహించుకున్నాడు. రాక్షస గురువే శపించాడు కనుక ఇక తాను ఇక్కడ ఉండవలసిన అవసరం లేదనుకున్నాడు. శుక్రరూపం విడిచిపెట్టేసి స్వీయ రూపం ధరించి ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు. దైత్యులు శాపదగ్గుదులయ్యారు. ఈవేళ నిరాధరులు కాబట్టి వెంటనే దండెత్తమని ఇంద్రుడికి సలహా ఇచ్చాడు. ఇంద్రుడు, దేవతలు ఆనందంతో గంతువులు వేశారు. అందరూ కలిసి ఆలోచించి దండయాత్రకు బయలుదేరారు. రాక్షసుల పశ్చాత్తాపం. విషయాలన్నీ దైత్యులకు తెలిసాయి. నకిలీ గురువును నమ్మి అసలు గురువును అవమానించామే అని దిగులు పడ్డారు. బృహస్పతిని తిట్టుకున్నారు. పైకి మాత్రం శుచిగా ఉంటాడు, లోపలంతా కుళ్ళే దుర్మార్గుడికి అనుకున్నారు. గురువుగారు కోప్పడి శపించమరీ వెళ్ళిపోయారు. నిజమే, అంతగా అవమానించాం కనుక మనమే వెళ్ళి కాళ్ళ మీద పడి బతిమాలుకుందాం, క్షమాపణలు చెప్పుకుందాం. ప్రసన్నుడు కాకపోడు. ఇంతకన్నా ఈ అపట్ సమయంలో మరో దారి లేదు అని దైత్యులందరూ ఒక నిర్ణయానికి వచ్చి పెద్దవాడు కదా అని
ప్రహ్లాదుని ముందుంచుకొని శుక్రాచార్యుణ్ణి చేరుకున్నారు. వెడుతూనే కాళ్ళ మీద పడ్డారు, లెంపలు వేసుకున్నారు. శుక్రాచార్యుడు మండిపడ్డాడు. క్రోధంతో కళ్ళు ఎర్రబడ్డాయి. మూడులారా, నేను ఎంత చెప్పినా వినిపించుకున్నారు కదా. బృహస్పతి మాయలో పడిపోయారు. హితం చెబితే చెవికెక్కింది కాదు. నన్ను అవహేళన చేశారు. అందుకు ఫలం వెంటనే లభించింది కదా, అనుభవించండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి, ఆ కపట గురువు దగ్గరికే వెళ్ళండి. ఆ వంచకుడినే శరణు వేడండి. నాకు అలాంటి మాయలు మంత్రాలు తెలియవు. నేను అతడిలా వంచకుణ్ణి కాలేను. శుక్రాచార్యుడు తీవ్ర స్థాయిలో దెప్పుతున్నాడు. మాటలు ఈటెల్లా తగులుతున్నాయి. రాక్షసులు మళ్ళీ మళ్ళీ పాదాభివందనాలు చేస్తున్నారే తప్ప ఏమీ పలకకుండా నోలు రావడం లేదు. ఒక పక్క సిగ్గు, ఒక పక్క అవమానం, ఓ పక్క భయం. ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రహ్లాదుడు 2 అడుగులు ముందుకు వేసి గురుడి పాదాలకు సాగలి మ్రొక్కాడు. వినయంగా అభ్యర్థించాడు. భార్గవ, భయాతురులై వచ్చిన శిష్యులను ఇంతకన్నా నొప్పించడం భావ్యం కాదు. వీళ్ళు నీకు హితులు, కొడుకుల్లాంటి వారు. చేసిన తప్పు దానికి వేసిన శిక్ష చాలు. దయచేసి కోపం ఉపసంహరించుకో. విడిచిపెట్టే వీళ్లను దిక్కులేని వాళ్లను చేయకు. నువ్వు సర్వజ్ఞుడివి. నీకు నేను చెప్పదగిన వాడిని కాదు. మంత్రసాధన కోసమని నువ్వు కైలాసానికి వెళ్ళాక ఒక దుష్టుడు, ఒక దుర్మార్గుడు, ఒక నటుడు నీ రూపంలో వచ్చి అచ్చం నీలాగనే పలుకుతూ ఇచ్చాకులు చెప్పి మమ్మల్ని అందరినీ వంచాడు. ఈ మహామోసాన్ని తెలుసుకోలేక నీ పట్ల అనుచితంగా ప్రవర్తించాం, కించపరిచాం. ఇది తెలియక చేసిన అపరాధమే తప్ప తెలిసి చేసింది కాదు. ప్రమాదవశాత్తు జరిగే ఇటువంటి అపరాధాలకు నీ వంటి శాంత స్వభావాలు అగ్రహోత్రగ్రుడు కావడం సమంజసమా చెప్పు? మా మనసులలో ఉన్నది నువ్వే. అందుకే నీ రూపంలో వచ్చి వంచాడు బృహస్పతి. 1000 ఏళ్ళు గడువు దాటిపోవడము, అతడు నీ రూపంలో రావడము కారణంగా మేమంతా మోసపోయాం. లేకపోతే అంత తేలికగా బుట్టలో పడతామా? ఒకసారి ప్రశాంతంగా ఆలోచించు. పోనీ నా మాటలు నమ్మవద్దు. నీ తపశ్శక్తితో చూడు. మా అంతరంగాలు తెలుసుకో. నీ వంటి సాధు పురుషులు క్షణ కోపాలకు పెద్దలు చెబుతున్నారు. నీరు సహజంగా చల్లగా ఉంటుంది. అగ్ని సంపర్కంతో వేడి ఎక్కుతుంది. దాన్ని తొలగిస్తే వెంటనే తిరిగి చల్లబడుతుంది. క్రోధాగ్నిని తొలగించు. సహజ శీతలత్వాన్ని తిరిగి పొందు. సర్వానాదులకు క్రోధమే కారణమని నీ వంటి పండితులు చెప్పగా విన్నాను. దయచేసి క్రోధం విడిచిపెట్టి దిక్కులేక కష్టాల పాలైన మమ్మల్ని చేపట్టు. భేదోపాయం పన్ని నిన్ను మాకు దూరం చేసి దేవతలిప్పుడు దండెత్తి వస్తున్నారు. ఇది తెలిసి నువ్వు రోషాన్ని వదిలిపెట్టకపోతే వారి పన్నాగాన్ని సాగనిచ్చినట్టు అవుతుంది. ఆలోచించు. మా అభ్యర్థన మన్నించు. ఇప్పటికీ సమాధాన పడక మమ్మల్ని ఇలాగే గాలికి వదిలేస్తే మేమంతా పాతాళానికి పారిపోవాల్సి వస్తుంది, లేదా వజ్రాయుధానికి ఎరకావాల్సి వస్తుంది. అప్పుడింకా నీకు చెప్పుకోవడానికి ఒక్క శిష్యుడైనా మిగలడు. ప్రహ్లాదుడి ప్రసంగాన్ని అక్షరశః శ్రద్ధగా విన్నాడు శుక్రాచార్యుడు. జ్ఞానసక్షువతో తిలకించాడు. ప్రసన్నుడయ్యాడు. ముఖం మీద చిరునవ్వులు చిందులు తొక్కాయి. దానవులారా, భయపడవలసినది ఏమీ లేదు. రసాతలానికి పారిపోవాల్సిన అవసరము అంతకన్నా లేదు. మిమ్మల్ని నేను రక్షిస్తాను. అమోఘమైన దివ్యమంత్రాలు ఉన్నాయి. దానికేమి గాని మీకొక సత్యం చెబుతాను, వినండి. ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పగా విన్నాను. జరగవలసిన శుభాలు అశుభాలు ఎటూ తిరిగి జరుగుతాయి. దేవుడైనా వాటిని మార్చలేడు, అన్యథాకరించలేడు. శిష్యులారా, ప్రస్తుతం మీకు కాలయోగం బాగోలేదు. అందుకని అన్ని విధాలా బలహీనలు పడ్డారు. దేవతల చేతుల్లో మాటిమాటికి ఓడిపోతున్నారు. ఇప్పుడు ఇది దేవతల కాలం. ఒకప్పుడు ముల్లోకాలను సంపూర్ణ సమృద్ధులతో మీరు పరిపాలించారు. దేవతలను నెత్తిమీద తన్ని 10 యుగాల పాటు సకల భోగాలు అనుభవించారు. విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి
మీ బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు, రాజభ్రష్టుణ్ణి చేశాడు. అక్కడితో మీకు మంచి రోజులు అయిపోయాయి. ఈవేళ విష్ణుమూర్తి బలిచక్రవర్తికి ఒక వరం ఇచ్చాడు. సావర్ణిక మన్వంతరంలో మళ్ళీ రాజ్యం లభిస్తుంది అని మాట ఇచ్చాడు అలనాడు. అప్పుడు బలిచక్రవర్తియే ఇంద్రుడు అవుతాడన్నాడు. కాబట్టి ప్రస్తుతం ఇది దేవతల రోజులు. సావర్ణిక మన్వంతరం దాకా మనం ఓపిక పట్టాలి. ప్రహ్లాద, నీ మనమడు బలిచక్రవర్తి ఇప్పుడు భయభీతుడై అదృశ్య రూపంతో పాతాళంలో రహస్యంగా కాలం గడుపుతున్నాడు. గాడిద రూపం ధరించి ఒక శూన్య గృహంలో దాక్కొని బలిచక్రవర్తిని ఒకనాడు దేవేంద్రుడు కలుసుకున్నాడు. ముల్లోకాలను ఏలినవాడవి, సకల దైత్యులకు అధినాయకుడివి, ఏమిటి ఈ గార్ధభావతరం, సిగ్గువేయడం లేదు అని హేళన చేశాడు. ఇంద్ర, ఇందులో సిగ్గుపడవలసింది ఏముంది, దుఃఖపడవలసింది ఏముంది? మహా తేజస్వి విష్ణుమూర్తి మత్స్య, కూర్మ, వరాహది రూపాలు ధరించలేదు. అలాగే నేను కాలయోగం వల్ల గాడిద రూపం ధరించాను. ఒకప్పుడు నువ్వు బ్రహ్మహత్య మహాపాతానికిలోనే కమలంలో దాక్కోలేదా? అలాగే ఇప్పుడు నేను గాడిద రూపం ధరించి ఇరుక్కున్నాను. అందరం దైవాధీనులమే. దుఃఖమేమిటి, సుఖమేమిటి, అంతా కాలమహిమ. అది ఏమి చేయాలనుకుంటే అది చేస్తుంది, దానికి తిరుగులేదు. ఇలా ముచ్చటించుకున్న బలి దేవేంద్రులు తమ తమ స్థితిగతులకు కాలమహిమలను కారణంగా గుర్తించి స్వస్థచితులై ఎవరి నెలవులకు వారు వెళ్ళిపోయారు. అందుచేత ఓ రాక్షస వీరుల్లారా, ఈ దైవ దానవ మానవ రూప జగత్తు అంతా దైవాధీనం. దైవమే అన్నిటికన్నా అన్ని వేళలా బలిష్టం. ఇది బ్రహ్మదేవుడు చెప్పిన సత్యం. మనమంతా గ్రహించడం మంచిది. జన్మేజయ, వింటున్నావు కదా అని ఒకసారి హెచ్చరించి వ్యాసుడు కథనం కొనసాగించాడు. సౌనకాది మహామునులారా, వింటున్నారా అని సూతుడు చెప్పనారంభించాడు. శుక్రాచార్యుడి మాటలకు ప్రహ్లాదుడు సంతృప్తి చెందాడు. దైవం అన్నిటికన్నా బలిష్టమన్న సంగతి నచ్చింది. రాక్షసులారా, ఒకవేళ మనం బాహుగర్వంతో దైవాన్ని కాదని యుద్ధానికి దిగితే పరాజయం తప్పదు. రోజులు బాగున్నాయి కనుక దేవతలే జయిస్తారు అన్నాడు. మదగర్వితులైన దైత్యులకు ఈ మాట నచ్చలేదు. సంగ్రామమే తక్షణ కర్తవ్యం అన్నారు. దైవం ఉన్నాడో లేడో ఎవరికెరక. బలహీనులు, భయభీతులు, నిరుద్యములు దైవాన్ని ప్రధానంగా నమ్ముతారు. అతన్ని చూసిన వాడెవడు, ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు ఎవరికీ తెలీదు. అలాంటి దైవాన్ని నమ్ముకోవడం మన వంటి వీరులకు తగని పని. బలం కూడబెట్టుకొని యుద్ధమే చేద్దాం. విజయము, వీరస్వర్గము మాలో అన్ని విధాలా నువ్వు పెద్దవాడివి కనుక మమ్మల్ని నడిపించు అన్నాడు. ప్రహ్లాదుడు ఏకగ్రీవంగా సేనాపతి అయ్యాడు. దేవతలను యుద్ధానికి ఆహ్వానించాడు. శంఖబేరి తూర్య రావాలతో యుద్ధం మొదలయ్యింది. ప్రహ్లాదుడికి దేవేంద్రుడికి మహాఘోరంగా ద్వంద్వయుద్ధం సాగింది. నిండా 100 ఏళ్ళు నడిచింది. మునులతో సహా అందరూ ఆశ్చర్యపోతున్నారు. శుక్రాచార్యుడి మంత్రశక్తి రాక్షసులకు క్రమక్రమంగా విజయం చేకూర్చి పెడుతుంది. ఇంద్రకృత దేవీస్థుతి. దేవేంద్రుడు పరిస్థితిని సమీక్షించాడు. విజయలక్ష్మి చేజారిపోయేట్టుంది. బృహస్పతిని సలహా అడిగాడు. అతడి సలహా మేరకు పరాశక్తిని స్మరించాడు సచీపతి. శూల, చక్ర, శంఖ, గద, పద్మ, ఖడ్గాలను ధరించిన ఓ మహామాయ, ఓ జగదాంబిక, ఓ అభయప్రద, నీకు జయము జయము. ఓ భువనేశ్వరి, దశతత్వాత్మిక, మహాబిందు స్వరూపిణి, మహాకుండలి నిరూప, సచ్చిదానంద స్వరూపిణి, ప్రాణాగ్నిహోత్ర విద్య, దీపశిఖాత్మిక, పంచకోశాంతర్నిస్ వాసిని, బ్రహ్మస్వరూపిణి, ఆనందకాలిక, సర్వోపనిషస్థ మర్చిత, ఓ జగన్మాత, నమో నమః నమో నమః. అమ్మ, ప్రసన్నురాలివై మమ్మల్ని కాపాడు. దైత్యుల చేతిలో ఓడిపోబోతున్నాము. రక్షించు, జయం కలిగించు.
నువ్వే మాకు దిక్కు. మా దిక్కులను తొలగించే సామర్థ్యం నీకే ఉంది. నువ్వు సర్వశక్తి సంయుక్తవు. నిన్ను ధ్యానించే వారికి నిరంతరము సుఖాలే, ధ్యానించని వారికి నిరంతరము దుఃఖాలే. మోక్షార్థులు నిన్ను ధ్యానించి బంధ విముక్తులే సంసార సాగరాన్ని తేలికగా దాటుతున్నారు. భక్తులను సంరక్షిస్తావన్నదే నీకున్న ఏకైక కీర్తి. విశ్వ సంరక్షణ కోసమే నీవున్నది. ఎంతట ఆర్తినైనా చిటికలో తొలగించగల ప్రతాపం నీది. కాలస్వరూపినివై ఈ సమస్త సృష్టిని నువ్వు క్షణంలో ఉపసంహరిస్తావు. నీకు దివ్య చరితం తెలిసన్న వాడెవడూ లేడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే కాదు, మా దిక్పాలకులు కాదు, మహానుభావులైన మహర్షులు, మహామునీశ్వరులకు కూడా నీ యథార్థతత్వం తెలియదు. నిగమాంగమాలకే అందదు అంటే ఇక నాబోటి మందబుద్ధుల మాట చెప్పాలా? అమ్మా ఉమాదేవి, నీ భక్తులు ధన్యులు. సంసార దుఃఖాలను తొలగించుకొని సుఖ సముద్రాలలో ఓలాలలాడుతున్నారు. నీ పట్ల భక్తిభావం లేని వారి జనన మరణం తరంగాలతో ఎల్లప్పుడూ అల్లోకలోలంగా ఉండే ఈ సంసార దుఃఖ మహాసముద్రాన్ని ఏనాటికి ఈదలేకపోతున్నారు. జోడు వింజామరలతో పల్లకీలు ఎక్కి ఊరేగుతున్న భాగ్యశాలులు క్రిందటి జన్మలో నీకు చామరాలు వేసి ఉంటారు. ఉపహారాలు సమర్పించి ఉంటారు. సామంతరాజులు సమర్పించిన విలాసాన్ని బృందాలతో సేవలు అందుకుంటూ అంబరీ ఏనుగుపై పురవీధులలో పయనించే మహారాజులు పూర్వజన్మలో నీకు అలాంటి పూజలు జరిపిన వారై ఉంటారు. ఇలా దేవేంద్రుడు భక్తి ప్రవళతలతో స్తుతించాడు. జగన్మాత ఆనందించింది. సింహవాహనంపై కూర్చొని ప్రత్యక్షమయ్యింది. 4 చేతులతో శంఖ, చక్ర, గద, పద్మాలను ధరించింది. కళ్ళలో ఒక అపూర్వమైన మెరుపు. ఎర్రని వస్త్రాలు ధరించింది. ఎర్రటి పువ్వులు అలంకరించుకుంది. దివ్యాభరణాలు విరజిల్లుతున్నాయి. బోదేవహ, భయపడకండి, ఇదిగో ఇప్పుడే మీకు ఆనందం కలిగిస్తున్నాను అంటూ ఆ విశ్వసుందరి దైత్యుల వైపు తన సింహవాహనాన్ని నడిపించింది. ప్రహ్లాదాదులు చూసి భయపడ్డారు. చండముండ నివాసిని మహాదేవి మనలను అందరినీ నిశ్శేషంగా సంహరిస్తుంది, ఇది నిశ్చయం. పూర్వకాలంలో వక్రదుష్టులు ప్రసరించి మధుకైటబులను మట్టుపెట్టింది. ఇప్పుడు మన గద్ది అంతే అనుకున్నారు. ప్రహ్లాదకృత దేవి స్తుతి. ప్రహ్లాదుడు తేరుకొని పారిపోదాం పదండి అన్నాడు. ఎక్కడికని పారిపోతాం? ఎక్కడికి వెడితే అక్కడికి వచ్చి తరిగి పోగులు పెడుతుంది ఈ జగన్మాత. పారిపోవడం మరింత కోపకారణమవుతుంది. కాబట్టి జగదీశ్వరుని స్తుతించి ప్రసన్నరాలుని చేసుకొని అనుజ్ఞ తీసుకొని పాతాళానికి పోవడం క్షేమదాయకం అన్నాడు నముచి. అందరికీ ఈ ఉపాయం నచ్చింది. విష్ణు భక్తుడు పరమార్థవేత్త అయిన ప్రహ్లాదుడు అందరి పక్షాన ఆదిశక్తిని స్తుతించాడు. జగదాత్రి, ఈ చరాచర సృష్టి అంతా నీలో మాలా సర్పలంలాగా వాసిస్తుంది. నువ్వు సర్వాధిష్టాన దేవతవు, హ్రీం బీజాక్షర రూపిణివి. నీకు ఇవే వందనాలు. స్థావర జంగమాత్మకమైన ఈ విశ్వం నీ వల్లనే ఏర్పడింది. మిగతా సృష్టికర్తలు నిమిత్త మాత్రులు. నువ్వు నిర్మించి నియమించిన వారు. ఓ మహామాయ, అందరికీ నువ్వే తల్లివి. అందరూ నీ సృష్టియే. దేవతలని దైత్యులని నీ వారిలో నీకే భేదాలు ఏముంటాయి? మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా తల్లికి బిడ్డలందరూ సమానమే. కాబట్టి దేవతల పట్ల మా పట్ల నీకు భేదభావం ఉండదని నమ్ముతున్నాను. దానవులు ఎటువంటి వారైనా నీ బిడ్డలే. నువ్వు విశ్వజననివని పురాణాలన్నీ కీర్తిస్తున్నాయి. పోని దేవతలు సర్వాత్మన మంచివారా అంటే అదీ కాదు. వారి స్వార్థం వారికి ఉంది, మా స్వార్థం మాకు ఉంది. ఇందులో దేవదానవులకు భేదం లేదు. తేడా ఉంది అనుకోవడం అదొక రకం మోహమే అవుతుంది. ధనదారాది లౌకిక భోగాలలో మేమెంతగా సంసక్తులై లంపటలమై రేయింబవళ్ళు క్రీడిస్తున్నామో అలాగే దేవతలు కూడా మాకంటే ఎక్కువగా భోగపరాయణులై వినోదిస్తుంటారు.
ఇంకా తేడా ఏమిటి? మాకంటే వారు ఏ రకంగా గొప్పవారు? అదీ కాక మేమందరం ఒకే తండ్రి బిడ్డలం, కశ్యపుడి పుత్రులం. దితికి మేము జన్మిస్తే అదితికి వారు జన్మించారు. మరి వారి పట్ల నీకు ప్రేమ, మా పట్ల కోపం. ఇది నీకు జనని ఎలా కలిగిందో తెలియడం లేదు. ఇద్దరిని సమానంగా చూడవలసిన కన్న తల్లివి నువ్వు. నీకు ఈ భేదభావం తగునా అమ్మా? ఈ సృష్టి త్రిగుణాత్మకం కదా. గుణాలలో ఉన్న భేదం గుణాలలోనూ ఉంటుంది కదా. ఇంతకు మించి సురాసురులకు భేదం ఏముంది? కామ క్రోధాదులు దేహదారులందరికీ సమానం. కుతూహలం కొద్దీ సురాసురులకు విరోధం కల్పించి వినోదిస్తున్నారు. పరస్పరం కలిగించుకుంటుంటే చూసి ఆనందిస్తున్నావు. నీకు ఇదొక క్రీడ. కాకపోతే అన్నదమ్ములకు తీరని ఈ వైరం ఏమిటి? అమ్మ, ధర్మధర్మాలు నాకు తెలుసు. ఇంద్రుడు ఎటువంటి వాడో బాగా ఎరుగుదగను. భోగభాగ్యాల కోసమే కదా మా తగులు అన్నీ. జగదీశ్వరి, ఈ ప్రపంచాన్ని శాసించే ఏకైక శక్తివి నువ్వు. నిన్ను కాదని ఎవడూ ఏమీ చేయలేడు. అలనాడు క్షీరసముద్ర మదన సమయంలో అమృతాన్ని, మణిరత్నాలను పంచిపెడుతూ విష్ణుమూర్తి ఈ భేదభావ బీజాలను నాటాడు. అతడు నీ సృష్టియే. ఈ ప్రపంచాన్ని పాలించమని బాధ్యత అప్పగించావు. స్వయంగా లోబపడి లక్ష్మీదేవిని గ్రహించాడు, లాభపడ్డాడు. ఐరావతం ఇంద్రుడికి సమర్పించాడు. కల్పవృక్షాన్ని, కామధేనువుని, ఉచ్ఛ్రస్రవాన్ని తన వారికే పంపకం పెట్టాడు. ఇంతగా అన్యాయం చేసే దేవతలే సజ్జనులయ్యారా? ఒకసారి నిష్పక్షికంగా ధర్మం ఆలోచించు. దైత్యులకు ఎంత అన్యాయం జరిగిందో, ఎంత అవమానం జరిగిందో నీకే తెలుస్తుంది. కన్నతల్లివి నువ్వే కాదంటే నేనింక ఎవరితో చెప్పుకోను, ఎవరి ముందు నా గోడు వెళ్ళబోసుకోను. అమ్మా, అసలు ధర్మం అనేది ఎక్కడైనా ఉంది అంటావా? ఏది ధర్మం, ఏది కార్యం, ఎవడు సజ్జనుడు? వీటి విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు, నిర్వచనాలు ఏమన్నా ఉన్నాయంటావా? తార్కికులు యుక్తివాదం మీద ఆధారపడతారు. వేద విధులు విధి వివాదం మీద నిలబడతారు. ఈ విశ్వం సకర్త్యకమని, అకర్త్యకమని పరస్పరం వాదించుకుంటూ ఉంటారు. కర్త ఉన్నట్టయితే ఈ విశాల ప్రపంచంలో ఇన్ని వైరుధ్యాలు ఏమిటి? ఏకకర్తకమైన ఏకకర్మలో భేదభావం పొసగదు కదా. వేలాలలో ఏకవాక్యాత లేదు. వేద విలులలో ఏకాభిప్రాయం లేదు. శాస్త్రాలలో లేదు. శాస్త్రవేత్తలలోనూ లేదు. అంతటా స్వార్థ పర్వతమే స్పష్టంగా కనబడుతుంది. నా బోటి వాడికి నిస్పృహ కాక మరింకేమి మిగులుతుంది? పోనీ వ్యక్తుల ప్రవర్తనను చూసి అది ఆదర్శంగా తీసుకుందామంటే అది ఇంకా ఘోరంగా ఉంది. గురుపత్ని అని తెలిసి చంద్రుడు బలవంతంగా అపహరించాడు. ధర్మధర్మాలు తెలిసే ఇంద్రుడు గౌతముడి భార్యను ఆక్రమించుకున్నాడు. బృహస్పతి తన సోదరుడి ఇల్లాలిని, పూర్ణ గర్భవతిని బలత్కారంగా భోగించాడు. ఇంకా నా మనుమడు బలిచక్రవర్తికి జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. సత్యవ్రత పరాయణుడై 100 యజ్ఞాలు చేశాడు. దానగుణానికి పెట్టింది పేరు. శాంత స్వభావుడు, సర్వజ్ఞుడు, సర్వపూజితుడు, మహాసూరుడు. అలాంటి నా పౌత్రుణ్ణి విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి వంచాడు. నిర్దీక్షిణంగా రాజ్యమంతా అపహరించి అధపాతాళానికి తొక్కేశాడు. ఇన్ని అకృత్యాలు, అధర్మాలు, అన్యాయాలు చేసినప్పటికీ లోకులు వారినే ధర్మపరులు అంటున్నారు. మంది మాగుదైలైనా కీర్తిస్తున్నారు. అమ్మ, జగన్మాతవు కనుక నీ ముందు నా ఆవేదన వెల్లడించుకున్నాను. ఇక నీ ఇష్టం. ఏమి చేయాలనుకుంటే అది చెయ్యి. దానవులం మొత్తంగా నిన్ను శరణు అంటున్నాము. రక్షిస్తావో శిక్షిస్తావో నీ ఇష్టం. ప్రహ్లాదుడి ఆక్రోశాన్ని జగదీశ్వర్ది అర్థం చేసుకుంది. కరుణామయి కనుక ప్రసన్నురాలయ్యింది. ప్రహ్లాద, మీ దానవులంతా పాతాళానికి వెళ్ళిపోండి. అక్కడ స్వేచ్ఛగా నివసించండి, నిర్భయంగా జీవించండి. మంచి రోజుల కోసం
ప్రతీక్షించండి. అన్ని శుభాశుభాలకు కారణం కాలమే కదా. వైరాగ్య భావన ఉన్నవారికి ఎక్కడ ఉన్నా ఎప్పుడూ సుఖమే. లోపచిత్తులకు ముల్లోకాలు చేతికి వచ్చిన సుఖం ఉండదు. ఏ ఫలాలు సంతృప్తినివ్వవు. అంచేత ఈ భూభాగాన్ని విడిచిపెట్టి రసాతలానికి వెళ్ళండి. ఇది నా ఆజ్ఞ. నిష్కల్మషంగా జీవయాత్ర సాగించండి. దానవులు జగన్మాతకు శిరస్సు వంచి నమస్కరించారు. పాతాళానికి పయనమయ్యారు. ఆదిపరాశక్తి అంతర్ధానం చెందింది. దేవతలు తమ లోకానికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి దేవదానవులు శత్రుత్వం విడిచిపెట్టి ఎవరి బతుకులు వారు బతుకుతున్నారు. ఈ కథను విన్నా చదివినా దుఃఖాలు తొలగిపోతాయి, ఉత్తమగతులు లభిస్తాయి. సౌనకాది మహామునులారా, ఇప్పుడు మన జన్మేజయుడికి మరొక కుతూహలం కలిగింది. భృగుమహర్షి శాపం వల్ల విష్ణుమూర్తి ఏ అవతారాలు ధరించాడు, ఏ మన్వంతరంలో ఏ కథ జరిగింది తెలుసుకోవాలి అనిపించింది. సవిస్తరంగా చెప్పమని అభ్యర్థించాడు. మా గురువుగారు కథగా చక్రవర్తి కదా, శ్రద్ధగా అడిగి వినేవాళ్ళు దొరకాలే గాని ఎంత అందంగానైనా చెబుతారాయే, ఎంతసేపైనా చెబుతారాయే ప్రారంభించారు. జన్మేజయ, శ్రీమన్నారాయణుడు ఏ మన్వంతరంలో ఏ యుగంలో ఏ అవతారాన్ని ధరించాడో, ఏ ఘనకార్యం సాధించాడో సంక్షేపంగా చెబుతాను, శ్రద్ధగా విను. ఈ అవతార గాథలు పాప వినాశకాలు, సర్వశుభావహాలు. చాక్షుష మన్వంతరంలో ధర్ముడిగా అవతరించాడు. నరనారాయణులు ధర్ముడి కుమారులు. వారి వృత్తాంతం ఇంతకుముందే చెప్పాను కదా. రెండవదైన వైవస్వత మన్వంతరంలో అత్రిపుత్రుడై దత్తాత్రేయుడుగా అవతరించాడు. పతివ్రతామ తల్లి అనసూయాదేవి అత్రి మహర్షికి ధర్మపత్ని. ఆవిడ ప్రార్థన మేరకు త్రిమూర్తులు పుత్రులయ్యారు. బ్రహ్మదేవుడు చంద్రుడిగా వారికి జన్మించాడు. విష్ణుమూర్తి దత్తాత్రేయుడుగా ఆవిర్భవించాడు. రుద్రుడు దూర్వాసుడై ప్రభవించాడు. 4వ మన్వంతరంలో శ్రీహరి నరసింహ రూపుడై అవతరించాడు. ఆ రూపం చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. హిరణ్యకశిపుడిని సంహరించాడు. మధుసూదనుడు ఏ అవతారం ఎత్తినా దేవకార్యసిద్ధి కోసమే. ఉత్తమోత్తమైన త్రేతాయుగంలో కశ్యప ప్రజాపతికి వామన రూపంలో అవతరించి చిరువంచనతో రాజ్యం అపహరించి బలిచక్రవర్తిని పాతాళానికి పంపించాడు. 19వ త్రేతాయుగంలో జమదగ్నిసుతుడై పరాశరాముడుగా అవతరించి క్షత్రియ సంహారం కావించాడు. సమస్త భూమిని స్వాధీనం పరుచుకొని కశ్యపుడికి సమర్పించాడు. ఇదే యుగంలో రఘువంశాన దశరథాత్మజుడై రాముడిగా అవతరించాడు. 28వ ద్వాపర యుగంలో నరనారాయణులు అర్జున శ్రీకృష్ణులుగా ఆవిర్భవించారు. భూభారం తగ్గించడం కోసం కృష్ణార్జునులు అవతరించారు. కురుక్షేత్ర మహాసంగ్రామంలో భీషణ యుద్ధం చేశారు. ఇలా ప్రతి యుగంలోనూ శ్రీహరి ప్రకృతికి అనురూపంగా అవతారాలు ధరిస్తూనే ఉన్నాడు. ఈ అఖిల జగత్తు ప్రకృతికి వశం కదా. ప్రకృతి కోరినప్పుడల్లా జగత్తు పరిణతి చెందుతుంటుంది. పురుష ప్రీతి కోసం ఆ ప్రకృతి ఈ అఖిల జగత్తును నిర్మిస్తుంది. ఆ పరమ పురుషుడు దుర్జనుడు, నిరాళంబుడు, నిరాకారుడు, నిస్పృహుడు, పరాత్పరుడు, సర్వాది సర్వగుడు, అవ్యయుడు, పరముడు, ఉపాధి. సమాశ్రయంలో మూడు మూర్తులుగా ప్రకాశిస్తున్నాడు. ఆ పరాప్రకృతి కూడా ఉత్పత్తి కాలయోగంతో 3 రూపాలుగా భాసిస్తుంది. జగత్తును సృష్టిస్తుంది, పాలిస్తుంది, కల్పాంతరంలో ఉపసంహరిస్తుంది. ఆ త్రిమూర్తులు ఈ త్రిమూర్తులతో కలిసి ఈ 3 పనులు నిర్వహిస్తారు. జన్మేజయ, ఇది మూలతత్వం, ఇది విధితంత్రం. ఈ తంత్రంలో నియంత్రితులై ప్రాణులు ఈ సంసారంలో సుఖదుఖాలను అనుభవిస్తున్నారు.